ఈరోజు మనలో కొంతమంది ఒక ప్రశ్న ఉంది, అది ఏమిటయ్యా అంటే, దేవుడు నన్ను దీవిస్తే బాగుండు, ఎందుకని ఈ కష్టాలు తీరిపోతాయి. నాకు ప్రమోషన్ వస్తే బాగుండు, ఎందుకని ఈ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. దేవుడు నాకు ఒక సొంత గృహం ఇస్తే బాగుండు, ఎందుకని ఈ రెంటు, ఈ ఓనర్స్తో తలనొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తెలుసో లేదో మరి, గడిచిన 16 సంవత్సరాలు కల్వరి టెంపుల్ ప్రారంభించి 16 సంవత్సరాలు కదా. గడిచిన 16 సంవత్సరాల్లో సతీష్ కుమార్, అలాగే సతీష్ కుమార్ భార్య, పిల్లలు ఎన్ని ఇళ్ళు మారారో తెలుసా మీకు? ఎనీ ఐడియా? 1, 2, 3, 4, 5? కొంతమంది సహోదరులు భర్తతో అంటారు, అస్తమానం ఇల్లు మారలేకపోతున్నానండి, ఒక సొంతంగా ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది మనకి, అందుకే చెప్తున్నాను సొంతంగా ఇల్లు ఉండాలని చెప్పి. ఆ ఓనర్ వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక 2 రోజులు ఆలస్యం అయితే చాలు రెంట్ ఇవ్వడం, ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. అరిచేస్తారు, క్యాకులేసేస్తూ ఉంటారు. ఓనర్ మంచివాడు కాకపోతే ఇల్లు మార్చాలని ప్రయత్నం చేస్తారు, ఇల్లు మార్చే ప్రయత్నం చేస్తారు. అంత సులభం కాదు, అంత ఈజీ కాదు. కాబట్టి సాధారణంగా సహోదరులు ఏం చేస్తారంటే, సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, సొంత ఇంటిల్లు ఉంటే బాగుంటుంది, మనకంటూ సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం సాధారణంగా ఒక ఇల్లాలిగా తనకంటూ ఒక ఆశ, కోరిక ఏమిటంటే ఒక సొంత ఇల్లు ఉండాలి. దయచేసి మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితమే ఇంచుమించు మన కల్వరి టెంపుల్లో 50,000 మంది సభ్యులు ఉన్నారు. 2012లో ఇక్కడికి వచ్చాం మనం, అంటే 9 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం మనం. సుమారు 9 సంవత్సరాల క్రితమే మన మందిరం కట్టబడింది. గడిచిన 16 సంవత్సరాల్లో సుమారు 14 ఇల్లు మారాను నేను. ఎన్ని ఇల్లు మారాను? 14 ఇల్లులు మారాను. ఏ రోజు కూడా నా భార్య, మనకంటూ సొంత ఇల్లు ఉంటే బాగుంటుందండి, ఈ తలనొప్పి ఏమిటి, కాస్త చక్కగా దేవుని పాటలు పెడుతూ ఉంటే పక్కింటోడు వచ్చి అరుస్తున్నాడు, లేకపోతే పార్కింగ్కి ప్లేస్ లేకపోతే మన కారు వేరేవాడు వచ్చి ప్రశ్నిస్తున్నాడు, ఎన్నో సమస్యలు కూడా నేను వెళ్ళాను. సో 16 సంవత్సరాలు 14 రెంటెడ్ హౌసెస్ మారాల్సి వచ్చింది. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఏ రోజు ప్రార్థన చేయలే. ప్రభువా, ఏ రోజు మేము కూర్చున్నప్పుడు కుటుంబంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రోజు కూడా ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది ప్రభువా, ఇలా గడిచిన 15 సంవత్సరాల్లో సుమారు 14 ఇల్లులు మారావు నాయన, ఇంత సేవ చేస్తూ కూడా ఒక స్థిరమైనటువంటి ఇల్లు లేకుండా ఏమిటి ప్రభువా అని చెప్పి ఏ రోజు ప్రార్థన చేయాల. ఏ రోజు నన్ను నా భార్య అడగల, సొంత ఇల్లు ఉంటే బాగుంటుందండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇంత పెద్ద సేవకుడు అయి ఉండి, ఇంత పెద్ద సంఘం ఉండి ఈ రోజు కూడా సొంతంగా ఇల్లు లేకపోవడం ఏమిటండి అని చెప్పి ఏ రోజు కూడా తను ప్రశ్నించలే. సహోదరులు దయచేసి గమనించండి, మన జీవితంలో కావాల్సింది ఏమిటాయా అంటే, ఉన్నదాన్ని సంతోషంగా సంతృప్తికరంగా అనుభవించటం మహా గొప్ప ఆశీర్వాదం. తర్వాత చెప్పా కదా మీకు, పోయిన సంవత్సరం బ్యాంక్ లోన్ పెట్టి నేను ఫ్లాట్ తీసుకున్నానని చెప్పి. ఎందుకయ్యా అంటే, పిల్లలు పెరుగుతూ ఉన్నారు, పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు, కాబట్టి అప్పు తీసుకొని బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మా సహోదరులు దయచేసి గమనించండి, మీ అన్నయ్యగా నేను చాలా కాలంగా సొంత ఇల్లు నేను కొనలేకపోయాను. అయినప్పటికీ కూడా తృప్తిగానే సంతృప్తిగానే ఈ కుటుంబ యాత్ర ముందుకు సాగింది. దేవుడు ఖచ్చితంగా అప్పటి వరకు తొందర పెట్టి మీరు అనవసరంగా శక్తికి మించినటువంటి అప్పులు చేసేసి సొంత ఇంట్లోకి వెళ్ళినప్పటికీ కూడా అనుభవించలేనటువంటి పరిస్థితికి రావద్దని మనవి చేస్తున్నాను.